మాటలు కోటలు దాటవచ్చు, కానీ అడుగు ముందుకు పడకపోతే ఏమీ జరగదు. డబ్బంటే ఎవరికి చేదు? అందరికీ కావాలి. కానీ సంపాదించాలంటే లక్ష్యం, ప్రణాళిక, ఆచరణ అత్యంత అవసరం. మరి ఆ డబ్బు సంపాదించే లక్షణాలు మీలో ఉన్నాయా? ఉన్నాయో లేదో తెలుసుకునే ముందు నేను మీ ఎంకే శంకర్. వెల్కమ్ టు అవర్ ఛానల్ శంకర్ అడ్వైజరీ. సంపాదించాలనే నీవు మొదటిగా స్పష్టత ఉండాలి, క్లారిటీ ఉండాలి. ఎంత సంపాదించాలి, ఎందుకు సంపాదించాలి, ఎలా సంపాదించాలి, మరి నీలో బలాలు, బలహీనతలు, నీ సామర్థ్యం ఏమిటో అన్నీ తెలుసుకోవాలి. రెండవది లక్ష్య నిర్దేశం, టార్గెట్ ఆర్ గోల్స్. డబ్బు సంపాదించడానికి అనేక మంది దగ్గర అనేక మార్గాలు ఉంటాయి. కొంతమంది రియల్ ఎస్టేట్ చేస్తారు, కొంతమంది ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ పెడతారు, కొంతమంది మనీ రొటేషన్ చేస్తారు, కొంతమంది కంపెనీ పెడతారు. ఇలా ఏదో ఒకటి చేసి డబ్బు సంపాదిస్తుంటారు. మరి నీ మార్గం ఎటు సైడ్ ఉందో అనేది నీవే ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఆ యొక్క మార్గంలో నీ యొక్క భయాలు, బలహీనతలు కూడా నువ్వు తెలుసుకోగలిగితే ఇంకా చాలా మంచిది. మూడవది క్రమశిక్షణ, డిసిప్లిన్. డిసిప్లిన్ చాలా అవసరం. ఎందుకంటే సంపాదించేటప్పుడు వచ్చిన దాన్ని ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెట్టుకుంటూ పోతూ నువ్వు అలా చేస్తే నీవు సంపద మీద ఏకాగ్రతను కోల్పోయిన వాడవైతావు. కాబట్టి ఇక్కడ డిసిప్లిన్ చాలా ఇంపార్టెంట్. తర్వాత సోమరితనంగా, లేజినెస్, తర్వాత టైం మేనేజ్మెంట్ లేకపోవడం, లేట్, ఇలాంటివన్నీ నీవు మానివేసి డిసిప్లిన్గా ముందుకు వెళ్ళాలి. నాలుగవది అంకిత భావం, డెడికేషన్. నువ్వు ఏదైతే గోల్ పెట్టుకున్నావో ఆ గోల్కు తగ్గట్టుగా నువ్వు పని చేసుకుంటూ ముందుకు పోవాలి. ఈ అంకిత భావమే నిన్ను నీ యొక్క ఆశయ సాధనలో ముందుకు తీసుకెళ్తుంది. ఓర్పు, సహనం కూడా చాలా ఇంపార్టెంట్. ఐదవది వ్యవహార దక్షత. అంటే ఏ టైంలో ఆ విధంగా మాట్లాడుతూ నువ్వు బాధపడకుండా, పక్క వ్యక్తిని బాధ పెట్టకుండా నీ యొక్క పనిని చేసుకోగలగాలి. ఇక్కడ నువ్వు లౌక్యంగా వ్యవహరించాలి. చివరిగా ఆరవది సంయమనం, అంటే రిస్ట్రైట్. కోపతాపాలకు, ఉద్వేగానికి లోను కాకుండా నీ లక్ష్యం ఏదైతే ఉందో, కోటీశ్వరుడు కావాలనే కలకై నీవు ముందుకు వెళ్ళాలి. ఇలాంటి లక్షణాలు నీలో ఉన్నాయా లేవా ఒకసారి నిన్ను నువ్వు పరీక్షించుకోగలిగితే నీ యొక్క ఆశయ సాధనలో ముందుకెళ్ళగలవు. సో మా యొక్క ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అంతేకాకుండా ఏమైనా రిక్వైర్మెంట్ ఉంటే కామెంట్ చేయండి. చివరిగా శంకర్స్ అడ్వైజరీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. వ్యక్తిగత అభివృద్ధి, దేశాభివృద్ధి.